తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క మహాజాతర వైభవంగా ముగిసింది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు 4 రోజుల పాటు రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో మహాజాతరకు దాదాపు 1,40,00,000 మంది భక్తులు వనదేవతలను దర్శించుకోవడానికి వచ్చారు. తాజాగా జాతరలో భక్తులు అమ్మవార్లకు వేసిన కానుకల హుండీ లెక్కింపు మొదలైంది. ఎండోమెంట్, రెవెన్యూ, జాతర ట్రస్ట్ బోర్డు సభ్యుల సమక్షంలో హుండీలు తెరిచారు. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో పోలీసుల పహారా, సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీలు లెక్కింపు కొనసాగుతుంది. మేడారం హుండీలో విచిత్రాలు కౌంటింగ్ సిబ్బందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. మద్యానికి, బెట్టింగ్లకు బానిసలుగా మారిన తన భర్తను బాగు చేయాలని కోరుకుంటూ ఓ భక్తురాలు హుండీలో వేసిన చిట్టి కౌంటింగ్ సిబ్బందిని షాక్ అయ్యేలా చేసింది. కౌంటింగ్ లో ఇంకా ఎన్నో వింతలు కనిపిస్తున్నాయి. మొన్న అంబేద్కర్ ఫోటోతో నకిలీ కరెన్సీ, నిన్న భక్తురాలి బొట్టు, నేడు తన భర్త బెట్టింగ్స్ మానేయాలని కోరుకుంటూ సమ్మక్క తల్లికి చీటీ ద్వారా భక్తురాలి విజ్ఞప్తి. ఇలా మేడారం హుండీలలో విచిత్రాలు కౌంటింగ్ సిబ్బందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. మద్యానికి, బెట్టింగ్లకు బానిసలుగా మారిన భర్త ఉంటే ఆ భార్య జీవితం ఎంత నరకంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. చెడు అలవాట్లు మానేయాలని ఇద్దరి మధ్య రోజు జరిగే గొడవ మామూలుగా ఉండదు. అయితే బెట్టింగ్లకి అలవాటు పడి ఎంతగా తనను విసిగిస్తున్నాడో కానీ తన భర్త బెట్టింగ్ మానేలా చేయాలని చీటీలో రాసి సాక్షాత్ మేడారం అమ్మవార్ల హుండీలో వేసింది ఓ భక్తురాలు. అదేవిధంగా తన అక్క కొడుక్కి ఐఐటిలో సీట్ రావాలని అమ్మవారిని వేడుకుంటూ చీటీలో రాసింది మరో భక్తురాలు. మేడారం హుండీల లెక్కింపుల్లో అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల కరెన్సీ నోట్లు వచ్చిన ఘటన మరవక ముందే ఓ భక్తురాలి వింత కోరికల చీటీలు అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరోవైపు హుండీల లెక్కింపుల్లో నకిలీ నోట్లు బయటపడుతున్నాయి. అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల నకిలీ నోట్లు హుండీల్లో వేశారు కొందరు వ్యక్తులు. అంబేద్కర్ ఫోటోను కరెన్సీపై ముద్రించాలనేది వారి డిమాండ్. ఇప్పటి వరకు 6 నకిలీ నోట్లు లభ్యమయ్యాయి.